హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకన్య. ఆల్రెడీ మనం దేవాలయాల గురించి ఆచార సంప్రదాయాల గురించి అన్వేషణ చేస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ రోజు అయితే ప్రెజెంట్ నెల్లూరు జిల్లా మొగిలిచెర్ల గ్రామం చీమలదిన్నె వాస్తవ్యులు చేస్తున్న నాగార్పమ్మ 3 రోజుల తిరణాల వార్షికోత్సవానికి అయితే వచ్చేసాము. ఇది టెంపుల్ గట్టి 3వ సంవత్సరం వార్షికోత్సవం. చీమలదిన్నె వాళ్ళు వారసులు ఈ రోజు వీళ్ళు ఇక్కడ నాగార్పమ్మ తిరణాల చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజు భక్తజనం చూసుకున్నట్లయితే ఈ రోజు మొదటి రోజు. ఈ మొదటి రోజున నాగార్పమ్మని సముద్ర స్నానానికి తీసుకుని వస్తారు. ఆమెని ఇక్కడ ఉంచి ఈ ప్లేస్ లో ఉంచి పూజలు అవి చేసి ఆమె ముందు వచ్చిన భక్తులందరూ కూడా సముద్ర స్నానాన్ని ఆచరిస్తారు. మరి మీరు చూస్తూ ఉన్నారు కదా, ఈ సముద్రం మొత్తం కూడా ఆటోమేటిక్ గా చాలా అంటే చాలా భక్తి వెల్లువలతో సరదాగా చిన్నపిల్లతో హ్యాపీగా ఉంది. మామూలుగా మనం బీచ్ అనగానే ఎంజాయ్ చేయడానికి వచ్చే ప్రజల్ని చూస్తూ ఉంటాము. ఈ రోజు అయితే వీళ్ళందరూ భక్తి మార్గంలో అమ్మవారి ఎదుట సముద్ర స్నానాలు ఆచరించి అమ్మవారికి పూజలు చేసి ఇక్కడ వేటని చేస్తారంట. మరి చూద్దాం ఎలా జరుగుతుందో ఈ పూజా కార్యక్రమాలు కూడా. మరి మామూలుగా అయితే మనము విగ్రహాలు పెట్టి విగ్రహాలతో పూజలు చేస్తూ ఉంటాము. బట్ ఇదేంటంటే సముద్ర సముదాయం అవటం వలన ఇక్కడ వీళ్ళు ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ భక్తి మార్గాన్ని నిరూపించుకోవడానికి ఇక్కడైతే అమ్మవారి బొమ్మను పసుపు కుంకాలతో ఇక్కడ రెడీ చేసేసి ముగ్గులాగా వేసేసి అయితే అలంకరిస్తున్నారు. మరి ఈ ముగ్గు వేయటం అయిపోయిన తర్వాత ఈ లోపు వీళ్ళు సముద్ర స్నానాలు చేసి వస్తారు. ఆ తర్వాత అయితే ఇక్కడ పూజలు స్టార్ట్ అవుతాయంట. మరి ఆల్రెడీ అయితే మనం నెల్లూరు జిల్లాలో మొగిలిచెర్ల గ్రామంలో జరుగుతున్న నాగార్పమ్మ తిరణాల గురించి అయితే చెప్తూనే ఉన్నాం. ఇవి 3 రోజులు తిరణాలు అని చెప్పేసాము. మరి మొదటి రోజు అయితే అమ్మవారికి సముద్ర స్నానం చేశారు. రెండవ రోజు అయితే అమ్మవారిని ఊళ్ళో ఊరేగింపుగా తీసుకెళ్లి వచ్చిన భక్తజనాన్ని అందరినీ కూడా నృత్య కళాకారులతో అలరింపచేశారు. మరి ఈ రోజు అయితే 3వ రోజు. ఈ రోజు అయితే పట్నాల కార్యక్రమం జరుగుతుంది. దంపతులందరూ కూడా ఈ రోజు ఈ కళ్యాణంలో కూర్చొని పూజలు అయితే చేస్తారు. మరి ఈ కళ్యాణానికి వచ్చిన చక్కగా ముద్దుగా రెడీ అయిన పల్లెటూరు బామ్మలు ఎంతో మంది ఉన్నారు. మరి ఈ కళ్యాణం ఎలా జరుగుతుంది, ఇక్కడ ఈ రోజు ఈ ఊర్లో జరుగుతున్న సంబరాలు ఏంటనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ నీ పేరు? మోక్షిక నైస్ నేమ్. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? నేను లింగసముద్రం నుంచి వచ్చా. ఎట్లా ఇక్కడ తిరణాలు జరుగుతుందనా లేకపోతే రిలేషన్స్ ఉన్నారా ఈ ఊర్లో? రిలేషన్స్ ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఈ 3 రోజుల నుంచి ఇక్కడే తిరణాలు చూస్తూ ఉన్నావా? చూస్తున్నా. మరి ఇది ఫస్ట్ టైం అని అంటున్నావు కాబట్టి ఎలా జరుగుతుంది, నీ ఫీలింగ్ ఎలా ఉంది? నా ఫీలింగ్ చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఏం జరుగుతుంది తర్వాత అని చూడాలని. మొదటి రోజు రెండో రోజు ఎలా ఎంజాయ్ చేసావు? మొదటి రోజు సముద్ర స్నానం, మరి అక్కడ అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొని వచ్చి సముద్ర స్నానం చేపించేశారు కదా, మరి ఆ రోజు ఎలా ఎంజాయ్ చేసావు? బీచ్ లో బాగా ఎంజాయ్ చేసాము, మునగడం అలా చేసాం. ఓకే, ఇంకా ఎవరెవరు వచ్చారు? ఇంకా మా అన్న వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు, మా అత్త వాళ్ళు అందరూ వచ్చారు. సో ఇక్కడైతే మన ముందు ఒక పెద్ద ఆయన కూర్చున్నారు. మరి ఈ పెద్ద ఆయనకైతే ఈ తిరణాల గురించి ఎలా తెలుసు, అసలు ఏం చేస్తారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ తిరణాలు చూస్తున్నారు అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే పెద్ద ఆయన. నమస్తే అమ్మ. మీ పేరు? నా పేరు బ్రహ్మయ్య. మేము ఏడకి తిరణాలకి చుట్టం మర్యాదగా వచ్చాము. మేము ఈ తిరణాలు చూసుకోవాలని నాగారమ్మ గుడికి మేము దండం పెట్టి మేము లక్షణంగా చేసుకోవాలని మేము చుట్టం మర్యాదగా వచ్చాము. కానీ ఇక్కడ గ్రామంలో మనకు తెలియదు, మన చుట్టాలు. కానీ అందరూ లక్షణంగా చేసుకోవాలని ఈ నాగారమ్మకి దండం పెట్టి టెంకాయలు కొట్టుకొని మేము పావదలుచుకున్నాము. నీ పేరు? రిషిక నైస్ నేమ్ రిషిక. అండ్ ఆల్సో నువ్వు చూసిన తిరణాలకి ఇక్కడ నాగార్పమ్మ అనేది చాలా మందికి తెలియని తిరణాల. ఈ 3 రోజులు కూడా డిఫరెంట్ గా చేస్తున్నారు కార్యక్రమాలు. మరి ఈ తిరణాలకి నువ్వు గమనించిన తేడా ఏంటి, అంటే ఏది స్పెషల్ గా ఎక్సైటింగ్ గా సర్ప్రైజ్ గా అనిపించింది? ఫస్ట్ అయితే బీచ్ దగ్గరికి వెళ్ళాం సముద్ర స్నానం. అక్కడైతే చాలా బాగుంది. అక్కడ అలలు వస్తుంటే మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నాము. నెక్స్ట్ సెకండ్ డే వచ్చేసి అమ్మవారిని ఊరేగిస్తూ మాతంగి అనేవారు వస్తారు. దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకుంటూ పొంగల్ పెట్టుకుంటూ ఉంటారు. ఇవాళ థర్డ్ డే వచ్చేసి నెక్స్ట్ పట్నాల మీద అనే కార్యక్రమం ఉందంట. సో దానికోసం వెయిటింగ్ అన్నమాట. అరే ఈ యాంకర్ నాగార్పమ్మ అంటది, అమ్మవారు అంటది, టెంపుల్ అంటది, బట్ అమ్మవారిని అయితే చూడట్లేదు, మాకు చూపించట్లేదు, ఎలాగా అని అనుకుంటున్నారా? ఆలస్యం ఎందుకండి, ఇప్పుడే గుళ్ళోకి వెళ్దాం రండి. సో
మరి చూపించేశాను కదా, ఇదే మెయిన్ టెంపుల్. చూడటానికి చిన్న టెంపుల్ అయినా కూడా దీని మహిమలు మాత్రం అమోఘమండి. ఈ ఊరి వాళ్ళు ప్రస్తుతం అండ్ చీమలు తిన్న వాస్తవులు అయితే వాళ్ళ ఇంటి ఇలవేల్పుగా, ప్లస్ ఈ ఊర్లో వాళ్ళందరూ కూడా ఏ కార్యక్రమం జరిగినా, ఏ శుభకార్యం జరిగినా కూడా ఈ టెంపుల్ కి వచ్చి పూజ చేసుకొని టెంకాయ కొట్టండి బయటికి అయితే వెళ్ళరంట. మరి చాలా రోజుల తర్వాత బంధువులందరూ కలిసిన ఆనందంలో అయితే మరి ఇక్కడ ఒక పెద్ద బ్యాచ్ అయితే సరదాగా ముచ్చట్లు ఆడుకుంటూ ఉన్నారు. మరి నేనైతే వాళ్ళని వెళ్ళి డిస్టర్బ్ చేయాలనుకుంటున్నాను. మరి వాళ్ళు ఈ తిరణాలు ఎలా ఎంజాయ్ చేశారు ఈ 3 days కూడా అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. హలో సార్. చెప్పు. సార్ మీ పేరు? సీను గారు. ఏ ఊరు? ఎర్రారెడ్డిపాలెం. ఎర్రారెడ్డిపాలెం. ఓకే. ఈ తిరణాలకి రిలేషన్స్ తో చేర లేకపోతే ఎలాగా? వాళ్ళ 40 జాతలు, మా 20 జాతలు, వాళ్ళ 20 జాతలు. ఏంటివి? ఇది భాగస్థులం. ఈ తిరణాల్లో గుడిలో భాగస్థులం. మేము ఇంకా ఇద్దరం కలిసి చేస్తున్నాం ఈ గుడి తిరణాల. 3 రోజులు. రాత్రి పుట్ట బంగారం సముద్రం నుంచి వచ్చాము, పుట్ట బంగారం పెట్టాము. పుట్ట బంగారం తెచ్చి గుడిలోకి వచ్చి అంతా సంబరాలు చేసుకుంటా ఈ రోజు భోజనాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఓకే. మరి ఈ 3 రోజుల తిరణాలు ఎలా జరిగాయి? మరి మీ వాళ్ళు చాలా రోజుల తర్వాత ఈ తిరణాల కోసం ఇక్కడికి వచ్చుంటారు, మీ రిలేషన్స్ ని బంధువుల్ని పిలుచుకొని ఉంటారు. నేను ఆల్రెడీ చూస్తున్నాను, మీరు అందరు సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? మాకు బాగానే జరిగింది ఇప్పటి వరకు. ఇప్పుడు బాగా జరిగింది, ఏమి గొడవలు లేవు. బాగా ఎంజాయ్గా చేసుకున్నాం, భోజనాలు పెట్టుకున్నాం, 32 మేకపోతులు కోసుకున్నాం, అంతా ఎంజాయ్గా చేసుకున్నాం. థ్యాంక్ యూ సార్. మరి మొగులిచెర్ల గ్రామంలో ఆల్రెడీ 3 రోజుల నుంచి జరుగుతున్న నాగరపమ్మ తిరణాలు అయితే మరి ఈ రోజు అయితే పూర్తి అవ్వబోతున్నాయి. మరి ఇప్పుడైతే అన్నదానం జరుగుతూ ఉంది. ఈ అన్నదాన కార్యక్రమంతో ఈ తిరణాలు అయితే ముగుస్తున్నాయి అన్నమాట. మరి వచ్చిన బంధుజనం అంతా, భక్తజనం అంతా కూడా చాలా అంటే చాలా సరదాగా, ఎన్నో స్ట్రెస్లు ఉంటాయి జీవితంలో, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ విడిచేసేసి ఈ రోజు చక్కని ఒక పల్లెటూరు వాతావరణంలో వాళ్ళ బంధు సమూహాల మధ్య ఈ రోజు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఈ 3 రోజుల తిరణాలు కూడా చాలా అంటే చాలా చక్కగా జరిగాయి. మరి చూస్తూనే ఉండండి ఇలాంటి అప్డేట్స్ కోసం. మీ సుమన్ టీవీ కెమెరామెన్ రైతు చేత నేను మీ